ఇది ఈరోజు సెకండ్ వీడియో. స్ట్రైట్గా సుత్తి లేకుండా పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బెల్లన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి ఆవేశపడి ఆక్రోశించి నేనేదో సాధించేశాను, ఇంకా నేను 11 నిమిషాలు రఫ్ ఆడిస్తాను, నా ఆడియన్స్కి కింద కామెంట్స్లో నన్ను పొగుడుతూ కామెంట్స్ పెడతాడు అనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే చేశారు. ఆ బెల్లన్న ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ బెల్లన్నకి ఇప్పుడు బెల్లు పగలబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నేను నా భారతదేశపు హక్కుతోటి నివసిస్తున్నాను కాబట్టి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అంతకు మించి ఎవరినో కించపరచాలని కానీ ఎవరినో టార్గెట్ చేయాలని కాదు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అన్నయ్య కొన్ని క్వశ్చన్స్ వేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశారు, మీలో ఎవరైనా చూసింటే ఎలా ఉందో జెన్యున్గా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఆల్రెడీ నా రివ్యూలో చెప్పాను. ఒకవేళ ఎవరైనా చూడండి ఉంటే చూసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సినిమా సెట్స్ బాగలేదు, కలర్ గ్రేడింగ్ బాగలేదు, సీరియల్కి ఎక్కువ సినిమాకి తక్కువ అనేది చెప్పాడనమాట. సో నాకు తెలిసి అది అతని ఒపీనియన్, అతనికి అలా అనిపించి ఉండొచ్చు. కానీ 24 క్రాఫ్ట్స్ గురించి తెలిసినవాడు ఎవడు కూడా ఆ మాట అనడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక విషయాన్ని గురించి మనం చెప్పబోయే ముందు, ఒక దాని గురించి మనం రివ్యూ కానీ ఏదైనా ఒక దాని గురించి మనం మాట్లాడాలనుకుంటే, ఈ పెన్ను గురించి కానీ ఈ చెట్టు గురించి కానీ మాట్లాడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద మనకు అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడే దాని యొక్క లూప్ హోల్స్ మనం పట్టుకొని చెప్పగలం. కానీ వీడికి ఏం అవగాహన ఉందని చెప్పగలుగుతున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు అవగాహన లేదు. చూశాడు, ఓకే, ఆడి కళ్ళకి అలా కనిపించింది, కానీ మిగతా వాళ్ళ కళ్ళకి అలా కనిపించదు కదా. ప్రతి ఒక్క ఇండివిజువల్ బాడీకి ఇండివిజువల్ ఆలోచనలు, ఇండివిజువల్ టేస్ట్లు ఉంటాయి. అలా అని చెప్పి నీ ఆలోచనలు వేరే వాళ్ళ మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు. రుద్దటం ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, టెర్రరిస్టులు ఎందుకు వచ్చారు, ఆ క్యాంపెయినింగ్ సిటీల్లోకి వచ్చేస్తారు, అసలు టెర్రరిస్టులు సీఎంతో ఫోన్ చేసి మాట్లాడేస్తారు, అసలు టెర్రరిస్టులు ఆ గుహల్లో ఎందుకు ఉంటారు, నల్లమల్ల ఫారెస్ట్లో ఎందుకు ఉంటారని మనో డౌట్. యాక్చువల్గా డైరెక్టర్ ఏది రాస్తే అదే తీస్తాడు. డైరెక్టర్ అలా ఊహించుకున్నాడు. అతని కథలో టెర్రరిస్టులు అలాగే ఉంటారు, నిజ జీవితంలో టెర్రరిస్టులు ఎక్కడుంటారో మనకి తెలియదు. ఓకే, అది కల్పిత కథ. ఆ కల్పిత కథనికి నువ్వు నిజ జీవితానికి పోల్చి చూస్తున్నావు, చూసావా? అప్పుడే నీ మెంటల్ స్టెబిలిటీ అనేది నాకు అర్థమైపోయింది. అదే అవగాహన లేకపోవటం. 24 క్రాఫ్ట్స్ సినిమా అంటే అది కల్పిత కథ. మీకు ఆల్రెడీ నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను. వేటకెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తన తండ్రి వేటాడే తీరుని చూసి ఆ కొడుకు వచ్చి చెబుతాడనమాట, నాన్న ఇట్లా పెద్ద పులి ఎదురొస్తే పెద్ద పులి కన్నా పెద్ద పులిలాగా ఆ పులిని చీల్చి చెండాడి చంపేశాడని. సో అది విజువల్గా చూపించడమే కథ సినిమా. నిజ జీవితంలో సినిమాలో కలిపి ముడిపెట్టేదాన్ని నీ అజ్ఞానతకు వదిలేస్తున్నా. అది కల్పిత కథ. ఆ కల్పిత కథలో ఏదైనా జరగచ్చు. నా మైండ్లో ఏదనుకుంటే అది జరిగిద్ది. దానికి నువ్వు జెన్యూన్ నిజ జీవితంలో కలిపితే ఎలా చూస్తావు? అంత నువ్వు ఫూల్వి కూడా కాదు, పెద్ద బఫూన్వి. అది నెక్స్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, ఆ స్టోరీలో టెర్రరిస్టులు ఉంటారు, ఆ టెర్రరిస్టులకి సీఎంకి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు. ఆ మీడియేటర్కి టెర్రరిస్ట్కి సంబంధం ఉండిద్ది. ఆ లూప్ హోల్ని ఉపయోగించుకొని బేసిక్ ఎవరైతే ప్రొటాగనిస్ట్ ఉన్నాడో దాని మీద ఫైట్ చేయమని చెప్పి వాళ్ళకి ఇది వెళ్తుంది. వాళ్ళు టెర్రరిస్ట్ అనేవాళ్ళు సిటీల్లోనే తిరుగుతూ ఉంటారు మనలాగే. నువ్వు దురంధర్ సినిమా చూసినోడివి, నీకు తెలీదా? దురంధర్ 2 నచ్చింది, మరి నీకు తెలీదా? అందులో లాజిక్లు ఎతకలేవు. ఎందుకు అంటే అది నాకు నచ్చిద్ది అనే మనస్తత్వంతో నువ్వు వెళ్తున్నావు కాబట్టి అది నీకు నచ్చిద్ది, ఎంత చండాలంగా ఉన్నా కానీ నాకు నచ్చదు అని వెళ్ళావు అనుకో, అది ఎప్పటికీ నచ్చదు. సో నువ్వు ఆ ప్రాస్పెక్టివ్, ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయావు, ఆ కుంచెస్థమైన మనస్తత్వంలోనే ఉండిపోయావు అనమాట. సో అది ఆ సీన్ వచ్చింది. మూడో క్వశ్చన్, షూట్ చేస్తే కరెక్ట్గా నుదుటి మీదే జరిగింది, అది సింధూరం, హిందువులు అవన్నీ లాక్కొస్తున్నారని చెప్తున్నారు. అరే బఫూన్, ఆ కథ కల్పితం. ఓకే, డైరెక్టర్ ఆ గన్ షూట్ చేసేవాడు వాళ్ళకే తగలాలి, ప్రొటాగనిస్ట్కి తగలకూడదు, అది మిస్ఫైర్ అవ్వాలి.
ప్రొటాగనిస్ట్ని కాపాడుకోవాలి, ఎందుకంటే పతాక సన్నివేశంలో ప్రొటాగనిస్ట్ ఉండాలి కాబట్టి అలా క్రియేట్ చేస్తారు క్యారెక్టర్స్ని. వాళ్ళకి తెలుసు నిజ జీవితంలో కూడా కరెక్ట్గా వెళ్ళి గుద్దుకొని కరెక్ట్గా ఇక్కడే తగిలిద్ది, ఇక్కడ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయిద్ది, బొట్టులంత సైజే ఉండిద్దని ఎవడు ఎక్స్పెక్ట్ చెయ్యడు. ఓకే, వాడు మినిమం చదువుకోనే కదా సినిమా తీయగలుగుతుంది, అలాంటి వాడికి తెలియదా? ఓకే చేసిన వాళ్ళకి తెలియదా ఆ విషయాలన్నీ? అది సినిమా, ఓకేనా, నిజ జీవితం కాదు తమ్ముడు, అది తెలుసుకో ఫస్ట్. 4వది భజన భజన నాస్ట్రాలజీ. ఎందుకు భజన భజన? పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఎప్పుడు భజన భజన ఉండిద్ది, ఆ డైలాగులు ఉంటాయి ఈ డైలాగులు ఉంటాయి అని చెప్పి మనోడు తెగ బాధపడిపోతున్నాడు. నాస్ట్రాలజీ అనేది, ఇప్పుడు నేను ఒక హీరోని ఇంతకుముందు తీసున్నా కానీ అంతకుముందు పాత సినిమాల్లో ఉన్న హీరోతో నేను సినిమా తీయబోతున్నప్పుడు నేను నా ఫ్యాన్స్ని, అతని ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకోవడం కొన్ని సీన్స్ నేను రాయాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఇష్టం, అండ్ దాన్ని మళ్ళీ స్టోరీ డిస్టర్బ్ అవ్వకుండా నేను రాసుకుంటాను, అది నా కథలో భాగంగా. దాన్ని పట్టుకొని నువ్వు నాస్ట్రాలజీ ఇరికిచ్చారంటే నీకు నచ్చకపోతే వేరే వాళ్ళకి నచ్చిద్ది బ్రదర్, నాకు నచ్చింది. నాస్ట్రాలజీ గురించి మాట్లాడతా, ఆ సాంగ్ ఆ పాయింట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మాట్లాడతా. 5వ క్వశ్చన్, రాశి కన్నా క్యారెక్టర్ తీసుకొచ్చారు, దానికి స్కోప్ లేదు ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు అంటే, రాశి కన్నా క్యారెక్టర్ వస్తేనే కదా అసలు రాశి కన్నాకి అంతకుముందు ఏం జరిగిందో, అతని పాస్ట్లో ఏం జరిగిందో, అసలు ఎందుకు వచ్చాడు అనేది తెలియటానికి ఏం సినిమా చూస్తున్నారా మీరు? రాశి కన్నా లేకపోతే అక్కడ స్టోరీ జరగదు. అది అలా డైరెక్టర్ రాశాడు, ఆ పాత్రను అలా రాసుకున్నాడు, ఆ పాత్ర ద్వారా స్టోరీ టెల్లింగ్ చెప్పించాలనుకున్నాడు. రాశి కన్నా గారు వచ్చారు, వాళ్ళు రాస్తేనే వచ్చారు. రాశి కన్నా గారు ఊరకనే రాలా సీన్లోకి, షూటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చిన నేను యాక్ట్ చేస్తా అని చెప్పి రాలా. వాళ్ళు రాసుకున్నారు కాబట్టి, దానికి ఒక పర్పస్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ రాసుకున్నాడు. నీకు సినిమా అట్లీస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసే అవగాహన ఉంటే ఇలా మాట్లాడి ఉండేవాడు కాదని నా అభిప్రాయం. నేను తీశాను చూడు, అందుకే నేను మాట్లాడుతున్నా, అవగాహన ఉంది కాబట్టి. ఇంకోటి 6వ క్వశ్చన్, బానిసత్వం. జనాలు చూస్తున్నారు కదా, నడిచేస్తే అలా నడిచొస్తే చాలు పవన్ కళ్యాణ్, అలా నడిచొస్తే చాలు మహేష్ బాబు, అలా నడిచొస్తే చాలు రామ్ చరణ్, అలా నడిచొస్తే చాలు ఎన్టీఆర్ అనేది ఫ్యాన్స్ ఎందుకు అనుకుంటారు? డ్యాన్స్ కాదు ముఖ్యం, వాళ్ళ హీరో ప్రజెన్స్ కనపడితే వాళ్ళ వరకు, అది మిగతా ఆడియన్స్కి అన్నీ కోరుకుంటారు, అది వాళ్ళ టేస్ట్. వాళ్ళ ఫ్యాన్స్ అలా ప్రిపేర్ అయి ఉండే వాళ్ళ మైండ్ సెట్. దాన్ని మీరేమంటారు? రుద్దటం అంటారు. యాక్చువల్గా వాళ్ళు డ్యాన్స్ చేయలేనప్పుడు ఫ్యాన్స్ డ్యాన్స్ చేయడం రాదనే చెప్తారు. రుద్దటం అనే విజువల్గా కనపడుతుంది కదా బాబు, వాళ్ళు డ్యాన్స్ చేయగలరా లేదా అనేది. పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయలేరు, మహేష్ బాబు గారికి చేయలేరు, కానీ వాళ్ళకి చేయకుండా అంత స్టార్దమ్ ఎందుకు వచ్చింది? వాళ్ళ స్వాగ్, వాళ్ళ లుక్స్, వాళ్ళ డైలాగ్ డెలివరీ, వాళ్ళ పర్సనల్గా ఇష్టపడే వాళ్ళు, ఇన్నుంటాయి. అందువల్ల వాళ్ళు ఊరకట్ట కనిపించినా చాలా అనుకుంటారు. వాళ్ళని చూడటానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. వాళ్ళని నువ్వు బానిసలు అంటే అట్లా నువ్వు బానిసవి, అది సంగతి. ఏ బానిసో నీకు బాగా ఐడియా ఉండిద్ది. 7th క్వశ్చన్, తొలి ప్రేమ సాంగ్ నాకు చాలా ఇష్టం, దాన్ని నాస్ట్రాలజీ దానిలో తీసుకొచ్చి టేప్ రికార్డులో అదే పనిగా ఏసీ నాకు విసుగు చెందించారా అంటున్నారు. ఆ సాంగే హైలైట్గా ఉంది మూవీలో. 100 మందిలో 60 మందికి ఆ సాంగ్ బాగా నచ్చింది. ఆ 40 మందిలో నువ్వు ఉన్నావు అంతే. 60 మంది సంగతి ఏంది? ఒక గెలుపుకి ఒకే రన్ను ముఖ్యం, సెంచరీకి ఒకే రన్ను ముఖ్యం. 199 కొట్టినోడు 200 కొడితే విన్ అవుతానోడు 200 కొట్టాలా, 199 కొట్టినోడు చూస్తారా? 40 మందికి నచ్చలేదుగా అంటే నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు, కానీ 60 మందికి నచ్చింది కదా. ఇట్లాంటి ఎర్రి పుష్పం డైలాగులు ఏం మాకు, ఓకే? ఆ సినిమాలో సాంగ్ అసలు నీకు అప్పుడు సినిమాలు ఎట్టాడి అన్నోడు నువ్వు నీ పాత వీడియోలో చూసుకుంటే ఎందుకు బాబు? ఏదో వైరల్ అవ్వాలి, తిట్టేస్తే ప్రతి సినిమాకి నువ్వు నెగిటివ్ రివ్యూ ఎత్తావు, ఈ సినిమాకనే కాదు. అసలు సినిమా ఆడని సినిమా ఉండి చూసావు, అది బంపర్ హిట్ అని చెబుతావు నువ్వు, ఏం చెబుతావు? అది. ఇంకోటి 8th క్వశ్చన్, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, నచ్చలేదు. పవన్ కళ్యాణ్ గారు లుక్ బాగుంది అని ఊదరగొట్టేస్తున్నారు, రుద్దుతున్నారు రుద్దటం కాదురా బఫూన్.
ఆ సినిమాలో లుక్స్ అలా బాగున్నాయి. అది నువ్వు బ్యూటీ యాప్ వాడావా? లేదంటే ఏఐ యూజ్ చేసావా? అనేది కాదు సమస్య. మొఖం యంగ్‌గా కనిపిస్తుందా లేదా? అది సాటిస్ఫై అయ్యేలాగా చూపించారా లేదా? అనే దాని మీద ఆధారపడి ఉండిద్ది. హాలీవుడ్ మూవీస్ చూస్తానంటావు. అందులో ముసలోళ్ళు ఉంటారు, ముత్తకోళ్ళు ఉంటారు. అలా అన్నీ సాధ్యమేనా? దాన్ని రియల్ లైఫ్‌కి ఎందుకు చూసి చెయ్యవు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకు నచ్చకపోతే రియల్ లైఫ్ని మూవీని రెండింటిని కలిపేస్తావు. కలిపేసి నువ్వు చెప్తావు. దాన్ని మళ్ళీ నీ కింద చప్పట్లు కొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది భజన అంటే. 9వ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ లుక్ రుద్దటం. అదే చెప్పాక, రుద్దటం అంటే నీదే. నాకు నచ్చలేదు మీకు కూడా నచ్చదు అని చెప్పేదాన్ని రుద్దటం అంటారు. కావాలని ప్రాసలు పెట్టారు. కావాలని పెట్టడం అంటారు బఫూన్. కావాలని ఎవరు పెట్టరు, రాస్తే వస్తాయి. ఆ డైలాగ్ నాకు అలా ప్రాసతో కావాలని నేను రాసుకుంటే అది నేను ఒప్పించి, హీరోని ఒప్పించి, ప్రొడ్యూసర్ని ఒప్పించి, అలాగ డైలాగులు నచ్చితే చెబుతారు. ఓకే, ప్రాసలు కావాలని రాయరు ఎవరు. ప్రాసపూరితంగా నాకు అలా కావాలి, నాకు ఆ డైలాగ్ అలా కావాలి, ఆ ఎమోషన్ని నా డైలాగ్ ఆ ప్రాసలో చెప్పాలి అనే స్కేల్లో రాస్తారు దాన్ని. నీకు తెలిస్తే మీ మట్టి బుర్రకి నేను ఎంత మొత్తుకున్నా ఉపయోగం లేదు. 11వ క్వశ్చన్. గాల్లో గన్ను ఇలా పాలు చేస్తారు, పోలీస్ స్టేషన్లో నిజ జీవితంలో అలా పేలు చేస్తారా? ప్రతి బుల్లెట్కి లెక్క చెప్పాలి. అసలు కాఫీ షాపులో వాళ్ళు ఇండియా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఆ కాఫీ షాప్ సీన్కి సినిమాకే సంబంధం లేదంట. అసలు నాకు ఒక డౌట్, నువ్వు సినిమా చూసావా లేదా? శ్రీలీల గారికి ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఆమె ఎక్కడుంటే అక్కడ అతను బాడీ గార్డ్లా ఉంటాడు. ఉన్నప్పుడు ఆ కాఫీ షాప్ దగ్గర శ్రీలీల ఉండిద్ది. ఆమె కోసమే అతను వెళ్ళి ఆడ కూర్చున్నాడు, డిస్టర్బ్ చేయకుండా కాపలా కాస్తున్నాడు. అలాంటి టైంలో ఎవడో బఫూన్ గాడు, నీలాంటి ఒక బఫూన్ ఇండియా గురించి మాట్లాడితే అది తప్పు అని చెప్పి, అతను రూట్ బిహేవియర్ అది, అతని క్యారెక్టర్ అది. అన్ని క్యారెక్టర్లు ఒకేలాగా ఉండవు కదా, అందరూ ఒకేలాగా ఉండరు కదా. నీలాంటి వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఎవడి స్టైలు వాడిది. వాడేం చేస్తాడు, రూట్లెస్ కాపు కాబట్టి వాడికి రూల్స్ ఉండవు. పెట్టి గన్లో పేల్చి వాళ్ళని బెదిరించి అందరి చేత చెప్పిస్తాడు. అది ఆయన మేనరిజం. అక్కడ మేనరిజం చూపించాలని చూపించారు. అది ఆ సీన్కి మూవీకి సంబంధం లేదంటావేంటి? ఏం సినిమా చూస్తున్నావు నువ్వు అసలుకి? ఇంకోటి, అదే గన్ను శ్రీలీల గారు గాల్లో గాలి చేస్తారు. నాకు భలే నవ్వు వచ్చిందని. అరే బఫూన్, ఆమెకి గన్ యూజ్ చేయటం తెలియదు. అతని ప్రేమలో పడిపోయి ఆ గన్ ఊరికి వెళ్ళంగానే అది పేలిద్ది. పేలంగానే నువ్వు వచ్చి కొడతాడు, అలా పేల్చకూడదు అని చెప్పి. ఆ సీన్ నువ్వు చూడవు. ఏదో మాట్లాడేయాలి, ఏదో చిక్కారు, తొక్కేయాలి. అప్పుడేదో మాట్లాడు ఎలక్షన్ సంబంధించి. ఎలక్షన్ గురించి మనకు అంత ఐడియా లేదు, కానీ నీ వీడియో చూశాను. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు దిగుతారు, అతను పిఎం, మీరందరూ మోడీ గారిని రాణిస్తారా దగ్గరికి, అసలుకి ఛాన్సే లేదు, ఒక్కచాడు కూడా గెలవడు, అది ఇదేదో చెప్పావు. నాకు పాలిటిక్స్ గురించి తెలియదు, నేను మాట్లాడను. కానీ నీ వీడియో గురించి చూసి మాట్లాడుతాను. తప్పైపోయింది, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సీరియస్గా తీసుకున్నారు అని నువ్వే చెప్పావు. అంటే నీ అనాలిసిస్లో ఎక్కడో లోపం ఉంది. నువ్వు ఎక్కడో స్ట్రక్ అయిపోయావు. అక్కడి నుంచి బయటికి రా, వచ్చి అసలు 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటో చదువు. ఓకే, అసలు సినిమా ఎలా తీస్తారో జస్ట్ నిన్ను తీయమని కాదు, నువ్వు ప్రాక్టీస్ చేయి. నువ్వు ఒక డైలాగ్ ఇది రాయి చూసి చెప్పడం ఎవడేమైంది, విమర్శించడం. నిర్మించటం కష్టం, కోల్చటం చాలా చాలా ఈజీ. ఈ ఒక్క డైలాగ్ నీకు చాలు. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.